టీం నుంచి ఇప్పుడు మొట్టమొదటి పర్ఫార్మెన్స్ తో రాబోతున్నారు శివప్రియ, సపోర్టెడ్ బై రమేష్ బాబు. సూపర్ మచ్చి అంటే సూపర్ మచ్చి. కాలెత్తి కుడి కాలెత్తి ఇడు లీటర్లో నా స్టార్ట్ చేసాడే కిక్కిచ్చి తన్నేసి మంచం మించి నన్ను తోసి తొక్కేసాడే సన్నాసే. మల్లిగాడి ఇంటికాడ మల్లె చెట్టు పక్కనున్న సెందురుడు సంబరాన తెచ్చుకున్న అందమైన తెల్ల రంగులోన ఎంత సుందరంగా మెరుస్తున్న స్టాండ్ వేసి ఉంచుకున్న తాళమే తీసి ఉన్న అగ్గివా స్కూటర్ అంటే లొట్టలేవు వేసుకుంటూ దురదబెట్టి చంపుతున్న చేతులే రుద్దుకుంటూ తాడు చేసి చేయగట హార్ట్ బీట్ ఆగినట్టు ఇదిలోని కుక్కలన్నీ పొయ్యి అందులోని పందులన్నీ పక్క నుంచి చూసి రాజుమిన్న చూసి చుట్టూ కర్ర చేత పట్టుకుని దొంగ అంటూ వాణి కరిమి కొట్టినాడు. నోటికొచ్చినట్లు బండ బూతులేవో తిట్టినాడు. స్కూటర్ పిచ్చి స్కూటర్ పిచ్చి. అడ్డ రోడ్డు మలుపు కాడ అబ్బిగాడు సుబ్బిగాడు దొంగ నోట్లు మార్చుకుంటూ సంచులేవో మార్చుకుంటూ దొంగ చాటుగాను చూసి నాదార్న నేను పోక పెద్ద రాయుడల్ని పంచి పైకి బాగా దూకొని వాళ్ళ మధ్యలోకి దూరి హీరోలాగా పోజు కొట్టి లొంగిపోండి మీరు అంటూ వార్నింగ్ నిచ్చిన పిచ్చి సుప్పులేవో చూసి సైగలేవో చేసుకొని చెరో చెప్ప పట్టుకొని దిబ్బ పైకి తీసుకెళ్ళి ముర్రు అంటుకుంటే రెండు పీకి నోరు మూసి కుమ్మి తన్ని నారు పుట్టు బారు వాడిన బురదగుంట వాకు రాసి బురదగుంటలోకి దోసి ఎల్లకెల్ల బొర్రకెల్ల తిప్పి ఎక్కడో కూరినారు మిర్చి ఎందుకు నాకు గుర్తే. కూరినారు మిర్చి ఎందుకు నాకు గుర్తే. మంట 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 మంట. ఉన్న టౌన్ మధ్యనున్న పెద్ద సినీ మ్యాక్స్ గాడ ఫేసునే కవరు చేసి కళ్ళ జోడు పెట్టుకొని ఆడవాళ్ళ క్యూలోన సిల్లుగాను నించుంటే టికెట్ తీయమని డబ్బులే ఇచ్చినాడు. పక్క నెంబరేమో వచ్చినాయి గంతులే సంబరాన హాలులో మూలగాడు సెటిల్ అయితే. కాలే తొక్కినాను వీలు దొరికినప్పుడల్లా చెయ్యే వేసినాను నీరు మారినప్పుడు మాటలేవో చెప్పి నేను చెప్ప రాసుకున్న అబ్జెక్ట్ చెయ్యకుంటే రెచ్చిపోయి ఓపెన్ అయ్యి అబ్జెక్టులోకి దించి బడ్జెట్ వేసుకున్న ఇంటర్వెల్లులో నా ముసుగు తీసి చూసిన మెల్ల కన్నులచ్చి ఇది ఎత్తు పళ్ళ పుచ్చే. మెల్ల కన్నులచ్చి ఇది ఎత్తు పళ్ళ పుచ్చే. మొన్న ఫ్రైడే పార్కులోన సైడే కొడతా ఉంటే టైటు జీన్స్ వేసి వైటు షర్టు వేసి బాచి కాళ్ళు లాంటి అందమైన గుంట ఒకటి సెల్ఫీ తీసుకుంటూ నా పైన లుక్ వేసి నోట సంగ కార్చుకుంటూ ఫాలోయింగ్ చేసిన నన్ను చూసి నవ్వు నన్ను పెంటలోండి చేసింది. బ్యాంకు టెస్ట్ మానేసి దాని చుట్టూ తిరిగినాను ఒట్టిపోయిన గేదలాగా నేను మారిపోయాను. ఏప్రిల్ పూలు చేసి నన్ను మార్చి వేసింది. మోచి షాపులోన గోల్డ్ వాచి కొన్న పాపాన్ పార్సిల్లో గిఫ్ట్ ఏదో మెల్లగాను పంపింది. ఆదరాగా బాదరాగా విప్పి చూసుకుంటే కంచి సిల్క్ గోచి చెరియంచుకున్న గోచే. కంచి సిల్క్ గోచి చెరియంచుకున్న గోచే. రమేష్ బాబు అండ్ శివప్రియ, ఏమిటో నా సూపర్ మచ్చి పాట కాస్త నీ స్కూటర్ పిచ్చి పాట అయిపోయింది. సూపర్, బాగా పాడారు. సో మరి జొన్నవిత్ల గారు మీకేమనిపించింది? చాలా బాగుంది, బాగా పాడారు. సంపూర్ణేష్ బాబు గారు ఫైన్ అండి, బాగుంది. అంటే గురుగారు మన కొన్ని రోజుల క్రితం ఉంటుండే స్కూటర్ మీద అంత పిచ్చి. ఇప్పుడు అంటే స్పీడ్ ప్రపంచం అయిపోయింది, మామూలుగా అన్ని వెహికల్స్ కార్లు వచ్చేసి, కానీ స్కూటర్ మీద భలే ఉంది. మన గెటప్ అది అంటే ఇలా కామెడీగా చేసేవాళ్ళు, ఆ క్యాప్ ఆ కోటు డిఫరెంట్ గా వేసుకొని, అంటే మనకు పిట్టల ద్వారా అంటే చాలా ఫేమస్. అలా బాగుందండి. అందులో మీరు చాలా కొత్త కొత్త పదాలు యూజ్ చేశారు. సెల్ఫీ అనేది
ఈ మధ్యలో వచ్చిందని కూడా వాడి పడుదబ్బారు. టైటు జీన్స్ వేసి వైటు షర్టు వేసి బాచి కాళ్ళు లాంటి అందమైన గుంట ఒకటి సెల్ఫీ తీసుకుంటూ నా పైన లుక్ ఫైన్ అండి, థ్యాంక్ యూ, బాగుంది. థ్యాంక్ యూ. మీరు అసలు ఈ ప్యారడీ చేస్తూ ఆ సీన్లన్నీ అంత అద్భుతంగా పండించారు కదా, అసలు అది మీరు దాంట్లో ఎలా ఇమిడిపోయారు? అంటే ఒక డైనమిజం తో హీరో కొండ మించి దూకుతాడు, లేదా పెద్ద బిల్డింగ్ మించి దూకుతాడు, అది ఓపెనింగ్ చూపిస్తారు. మీరేంటి ఈ మెట్టు మించి ఈ మెట్టు మీదకి దూకారు. మీరు మామూలుగా ఏదో సినిమా చేస్తే అంత గుర్తింపు వచ్చేది కాదు. అవునండి, అవును. అట్లాంటి చేస్తున్నప్పుడు మీకు ఏమనిపించింది? నేను అడుగుతుంటేనే నవ్వుతున్నారు కదా, మీరు చేస్తున్నప్పుడు మీకు ఏమనిపించింది? లేదండి, అంటే చేస్తున్నప్పుడు ఏమనిపించలేదు. అంటే డైరెక్టర్ ఏది అనుకుంటుండో చేద్దాం అనుకున్నా. ఫస్ట్ టైం థియేటర్లకు వెళ్ళి సినిమా హృదయకాలని చూస్తుంటే అసలు ఏ డైలాగ్ చెప్పినా మనం కనపడ్డా ఫస్ట్ ఇంట్రడక్షన్ ఉంటుంది, పెద్ద హీరోలాగా అరుస్తున్నారు. ఇప్పటికీ నాకు అర్థం కాదు. అంటే నేను చెప్పే సీరియస్ డైలాగులు నిజంగా ప్రేక్షకుల్ని అంత నవ్విచ్చినాయి అంటే బట్ అదృష్టం కళామ తల్లి నాకు ఇచ్చిన వరం అని అనుకుంటా. అయితే మరి ఒక డైలాగ్ అండి. ధైర్యం ఎలా ఉంటుందో తెలుసారా? ఆ ధైర్యానికి భయం వేస్తే దిండు కింద నా ఫోటో పెట్టుకొని పడుకుంటుంది. కాలం థాయిలాండ్ పడదవచ్చు, బ్రెయిన్ భారతీయుడిది. థ్యాంక్ యూ సో మచ్. శివప్రియ అండ్ రమేష్ బాబు, మీ స్కూటర్ని తీసుకొని మీరు వెళ్ళి కూర్చోండి అమ్మా.